ఇన్స్టాల్మెంట్లో కారు లేదా బైక్ కొనవచ్చా? ఫత్వా ఇస్లామియా 2/435 నుండి 441ని కాస్త మనం చూసినట్లయితే షేక్ బిన్ బాజ్ రహీమహుల్లా వారు ఈ విధంగా తెలియజేశారు. మీరు కనుక వెహికల్ని ఇన్స్టాల్మెంట్లో తీసుకునేటప్పుడు ఆ వెహికల్ యొక్క ధర ఒకే విధంగా ఉండాలి. అప్పు అయితే ఒక విధంగా, నెట్ క్యాష్ అయితే మరో విధంగా ఉండకూడదు అని ఈ ఫత్వాలో మనం చూడవచ్చు. ఉదాహరణకి మీరు ఒక 50,000 రూపాయలు పెట్టేసి ఒక బైక్ కొన్నారు. ఇన్స్టాల్మెంట్లో ఒక 10 నెలల్లో మీరు కడతారని మీరు ఆ బండి తీసేసుకున్నారు. ఈ 10 నెలల వరకు వారు ఒక సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి ఒక 5,000 రూపాయలు అదనంగా మేము తీసుకుంటామని ముందే చెప్పి తీసుకుంటున్నట్లయితే అది దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అలా కాకుండా మీరు ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నారు, ఈ 50,000 బైక్ మీరు 80,000 రూపాయలు కట్టాల్సిందే, ప్రతి నెల ఇంత అదనంగా మీరు కట్టాల్సిందని చెప్పేసి ఎవరైతే డిమాండ్ చేసి తీసుకున్నారో ఇది వడ్డీ కిందికి వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యవహారంలో వెళ్ళకూడదు. ఇది 10 నెలలు దాటినా ఇది ఫిక్స్డ్గా ఏదైతే ముందు మాట్లాడుకున్నారో అదే సర్వీస్ ట్యాక్స్ మీరు కట్టాలి తప్ప దానికి మించి 50,000 బైక్ని 80,000 రూపాయలకు ఇన్స్టాల్మెంట్లో కొనేసి ప్రతి నెల అమాంతంగా ఆ వడ్డీ కూడా కట్టుకుంటూ వెళ్ళిపోవడానికి ఇస్లాం అనుమతించదు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. అప్పు అయినా క్యాష్ అయినా బండి రేటు మాత్రం ఖచ్చితంగా అదే అయి ఉండాలి. కానీ సర్వీస్ ఛార్జెస్ పేరుతో వారు కొంత ముందే మీకు చెప్పేశారు, దాన్ని మాత్రమే తీసుకున్నారు. అలా కాకుండా మీరు 50,000 బండిని 80 లేదా 90,000కి తీసుకొని ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ పేరుతో కట్టుకుంటూ వెళ్ళిపోవడం, ఒకవేళ లేట్ అయితే మీకు పెనాల్టీ వేసేయడం, ఈ విధంగా చేస్తూ ఉండడం అనేది ఇది వడ్డీ కిందికి వచ్చేటటువంటి వ్యవహారాలు. వీటికి ఇస్లాంలో అనుమతి లేదు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వెహికల్ ఉంది, దాని యొక్క ధర 1,00,000 రూపాయలు. అంటే మీరు క్యాష్ నెట్ క్యాష్ చెల్లిస్తే 1,00,000 రూపాయలకు ఆ బండి మీకు ఇచ్చేస్తారు. దాని ధర 1,00,000 రూపాయలు మాత్రమే. కానీ ఇన్స్టాల్మెంట్ అప్పుగా మీరు తీసుకునేటప్పుడు 1,00,000 బండి 1,50,000 లేదా 1,60,000 అయిపోతుంది. ఒకవేళ సమయానికి ఇన్స్టాల్మెంట్ కట్టనట్లయితే వడ్డీ రూపంలో అదనంగా మీరు కట్టాల్సిందే. ఇది మొత్తం కూడా వడ్డీ వ్యవహారానికి వస్తుంది. కాబట్టి వెహికల్ యొక్క ధర 1,00,000 రూపాయలు అయితే అది 1,00,000 రూపాయలే మీరు చెల్లించాలి. కానీ సర్వీస్ ఛార్జెస్ ఏదైతే వారు 1,00,000 రూపాయలకు మేము సర్వీస్ ఛార్జెస్ అండి, ఎందుకంటే నెల నెల మీ నుండి మేము డబ్బులు తీసుకోవాలి, మిమ్మల్ని ఫాలో చేయాలి, కాబట్టి మా ఖర్చులు అని చెప్పి ప్రారంభంలోనే 10,000 సర్వీస్ ఛార్జ్, ఎందుకంటే మీరు ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నారు కాబట్టి అని ఆ విధంగా ముందే చెప్పి తీసుకున్నట్లయితే అది సూద్ వడ్డీలో రాదు అని ధార్మిక పండితులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. అలా కాకుండా 1,00,000 రూపాయల బండిని 1,60,000 రూపాయలకు తీసేసుకొని ప్రతి నెల కూడా వడ్డీ కట్టుకొని వెళ్ళిపోవడం, కట్టనట్లయితే ఫైన్ వేయడం, పెనాల్టీలు వేయడం, ఇదంతా కూడా వడ్డీ వ్యవహారానికి కిందికి వచ్చేటటువంటి విషయాలు ఇవి. అయితే ఇక్కడ ఇస్లామిక్ ప్రకారంగా వెహికల్ ఇచ్చేటటువంటి ఇన్స్టాల్మెంట్ పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే 50,000 వెహికల్కి 5,000 రూపాయలు అవి సర్వీస్ ఛార్జెస్, ఎందుకంటే వారు మిమ్మల్ని ఫాలోఅప్ చేయాలి కాబట్టి. ఒకవేళ 10 నెలల్లో మీరు దాన్ని కంప్లీట్ చేయాలి, ఒక నెల పెరిగినా అది ఫిక్స్ రేట్ ఏదైతే ముందు మీరు అగ్రిమెంట్ చేసుకున్నారో 50,000 రూపాయల వెహికల్, అదేవిధంగా 5,000 రూపాయలు సర్వీస్ ఛార్జెస్ అంతవరకే. కానీ అది మీకు ఒక నెల మీరు సరిగ్గా కట్టలేదని మీపై పెనాల్టీ వేసేయడం, లేదా ఒక నెల పెరిగిందని చెప్పేసి ఇంకా మీపై పెనాల్టీ వేసేయడం, ఇలా చేయడం అది వడ్డీ కిందికే వస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇన్స్టాల్మెంట్లో ఒక వెహికల్ మనం పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు కేవలం వడ్డీ కాకుండా సర్వీస్ ఛార్జెస్ మాత్రమే తీసుకునేటటువంటి అలాంటి వ్యవస్థలు, అలాంటి ఫైనాన్స్ కంపెనీలు ఏమైనా ఉన్నాయంటే చాలా తక్కువగా ఉన్నాయి. కొంతమంది కొన్ని సంస్థల ద్వారా ఇలాంటి రుణాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి సంస్థలు ఎక్కడున్నాయో వాటికి సంబంధించి సెర్చ్ చేసి అక్కడ మనం ఇలాంటి వెహికల్స్ తీసుకోవడం మన ఈమాన్ కోసం మంచిది. అలా కాకుండా మనకు వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నారు కదా, వడ్డీ అయితే ఏముంది, ఏదైతే ఏముంది అనుకుంటే ఇక్కడ హలాల్ హరామ్ అనేటటువంటి ఆలోచన లేకుండా జీవితం గడిపినట్లయితే రేపు మన జీవితంలో బరకత్ ఉండదు, అల్లా వద్ద మనం పట్టుబడతాం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1598 మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, వడ్డీ తినేవారు, వడ్డీ తినిపించేవారు, వడ్డీ వ్యవహారాలను వ్రాసేవారు, వడ్డీ వ్యవహారంలో సాక్షులుగా ఉండేవారందరినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు. వీరంతా కూడా ఆ పాపంలో భాగస్వాములే అని చెప్పారు. కాబట్టి ఇలాంటి పాపాలకు మనం దూరంగా ఉండాలి. అయితే ఇక్కడ చివరికి ఒక విషయం చెప్పాలనుకున్నాను. నిజంగా మనకు ఒక వెహికల్ కావాలనుకున్నప్పుడు షోరూమ్ నుండే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకున్న బడ్జెట్లో సెకండ్ హ్యాండ్లో కూడా మనం తీసుకోవచ్చు. అలాగే మనకు ఒక మొబైల్ ఫోన్ కావాలి, అది ఐఫోనే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ మొబైల్ శాంసంగ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనిషి యొక్క ఉద్దేశం ఏంటి? నేను వడ్డీ అనే పాపం నుండి బయటపడాలనుకున్నప్పుడు నేను కాంప్రమైజ్ అవుతాను, లేదు నా సమాజాన్ని ఏదైనా చూపించాలి,
నాకు ఫస్ట్ హ్యాండ్ వెహికలే కావాలి, నాకు ఐఫోన్ మాత్రమే కావాలి, నాకు ఇలాంటి సౌకర్యాలు ఉండాలనుకున్నప్పుడు, అవసరానికి మించి ఆలోచనలు ఉన్నప్పుడు మనిషి సూద్ వడ్డీ అనే పాపంలో ఇరుక్కుంటాడు. మనిషి ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి అల్లాకు నేను జవాబు చెప్పుకోవాలి, ఈ వడ్డీ అనే పాపం నాకొద్దు అనుకున్నప్పుడు అతని జీవితం చాలా హ్యాపీగా ముందుకి కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ మన ముస్లిం సమాజంలోని వడ్డీ రహిత రుణాలు ఇచ్చేటటువంటి ఇస్లామిక్ బ్యాంక్ సిస్టమ్ కావాలి. ప్రతి మసీదులో కూడా బైతుల్ మాల్ని ఏర్పాటు చేయాలి. ప్రతి వీధిలో ఉన్నటువంటి ముస్లిం సొసైటీలో ఉన్నటువంటి ముస్లిం ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ నిరుపేదల కోసము ఇలాంటి ఏర్పాట్లు చేయాలి. వడ్డీ రహిత రుణాలను ఇవ్వాలి. వెహికల్స్ని కానీ వారికి కావాల్సినటువంటి ఏవైతే బిజినెస్ పర్పస్గా లోన్స్ ఉంటాయో వాటిని వడ్డీ లేకుండా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి పాపాలకు మన ముస్లిం సమాజం దూరంగా ఉంటుంది. ఈరోజు చాలామంది ఇది తప్పు, ఇది హరాం అని నాలాంటి వ్యక్తులు చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముస్లిం సొసైటీలో ఉన్నటువంటి ధనవంతులు ముస్లిం సమాజాన్ని వడ్డీ తీసుకోకుండా రుణాలు ఇచ్చేటటువంటి ఒక సంస్థల్ని వారు స్థాపించలేకపోతున్నారు. కాబట్టి నేను నా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ధనవంతులతో కోరుతున్నాను, మీరు మీ ప్రాంతాల్లో తప్పనిసరిగా ఇస్లామిక్ బ్యాంక్స్ కోసం అదేవిధంగా వడ్డీ లేని రుణాలను ఇచ్చేటటువంటి సంస్థల్ని ఏర్పాటు చేసి ముస్లిం సమాజాన్ని గునాయ కబీరా నుండి కాపాడుకోండి. లేదంటే మీ వద్ద ధనం ఉంది, మీ తోటి మానవులకు సహకరించిన కారణంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా వద్ద మీకు లెక్క చెప్పుకోవాల్సి కూడా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం పద్ధతిలో వ్యాపారం చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.